ఓం శాంతి. ఈరోజు మురళి 2/7/2025. మధురమైన పిల్లలారా, మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతానుసారంగా మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి. మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతానుసారంగా దైవీ రాజ్య స్థాపన చేయాలి. మన్మతం పరమతంతో కాదు. ప్రశ్న: ఆత్మిక సేవాదారి పిల్లలైన మీరు ఏ విషయం గురించి అందరినీ హెచ్చరిస్తారు? జవాబు: మీరందరికీ ఇదే ఆ మహాభారత యుద్ధ సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అవ్వనున్నది. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు. వినాశం తర్వాత జై జై ధ్వనులు వెలువడతాయని అందరికీ అప్రమత్తం చేయాలి. మీరు పరస్పరం కలుసుకొని వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఎలా లభించాలి అనే సలహాలు ఇచ్చి తీసుకోవాలి. పరస్పరం కలుసుకునేదే వద్దు అంటే ఇంకా బాబా అంటారు కలుసుకోండి అంటున్నారు. మా పాట: మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు, తింటూ పగల్ని పోగొట్టుకున్నారు, వజ్రం లాంటి మీ జీవితాన్ని గవ్వలాగా చేసుకున్నారు. సారం: తండ్రి విశ్వాధికారులుగా చేసే బాబా అంటున్నారు, విశ్వాధిపతులుగా చేసే ఈ చదువుని చదివించేందుకు వచ్చారు బాబా. మాకు తీరిక లేదు అని ఎప్పుడూ చెప్పరాదు. శ్రీమతానుసారంగా తనుమను ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో వినియోగించాలి. రెండవది, పరస్పరం చాలా మధురమైన జ్ఞాన మాటలను వినాలి, వినిపించాలి. బాబా ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి, చెడు ఆలోచించకండి, చెడు కర్మలు చేయకండి. వరదానం: హద్దు యొక్క సర్వ కోరికలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే కామజీత్ జగజ్జీతులుగా కండి. కామనాజీత్ కామజీత్. హద్దు యొక్క సర్వ కామనలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేటువంటి కామ్జీత్ ఆర్ జగజ్జీతులుగా కండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు కామ్జీత్ జగజ్జీతులుగా కండి. కామనాజీత్ ఏ కోరికలు లేని వాళ్ళుగా అయినప్పుడు కోరికలపైన విజయం పొందితే జగజ్జీతులుగా కాగలుగుతారు. స్లోగన్: హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయేశ్వరుడైన తండ్రి ఆశీర్వాదాలకు అధికారులుగా కండి. అంతే కదా, హృదయం యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా కాగలరు ఎవరైతే హృదయం యొక్క అనుభూతి చేస్తారు. అంటే హృదయం ద్వారా అనుభూతి చేసేవాళ్లే హృదయేశ్వరునికి అధికారులుగా కాగలరు. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారిని అత్యంత ఉన్నతమైన కమాండర్ ఆఫ్ చీఫ్ అంటారు. ఎందుకంటే మీరు సైన్యం కదా. మీ సుప్రీం కమాండర్ ఎవరు? 2 సైన్యాలున్నాయని మీకు తెలుసు. అది భౌతిక సైన్యం, మీది ఆత్మిక సైన్యం. వారు కూడా దేశానికి రక్షణ చేస్తారు. ఎంత సాక్రిఫైస్ చేస్తారు, స్వయంని ఎంత సాక్రిఫైస్ చేసుకుంటారు. ఇంట్లో కూడా ఎంత సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళ పిల్లలు, భార్య అందరూ కూడా సాక్రిఫైస్ చేయాలి. మనదేమంత పెద్ద సాక్రిఫైస్ చూడండి. ఏమంటే బాబా అంటారు, అన్నీ చేస్తూ అన్నీ చూస్తూ దాని అన్నింటి నుంచి బుద్ధిని దూరంగా చేసుకునేది మీది బేహద్ సన్యాసం, బేహద్ సమర్పణ భావం అని పెద్ద సత్వప్రధానమైన సన్యాసం అని చెప్తారు బాబా. అంత గ్రేట్. ఆ విధంగా మనం చేసేది ఏమంత పెద్దది కాదు. స్థూలంగా అంత మనం బాబా సేవలో ఉపయోగం పెట్టుకుంటే, సాక్రిఫైస్ చేస్తే ఇంకెంత తొందరగా బాబా ప్రత్యక్షం అయిపోతారు. బాబా అంటున్నారు, సుప్రీం కమాండర్ ఎవరు? 2 సైన్యాలు ఉన్నాయి. అది భౌతిక సైన్యం, మీది ఆత్మిక సైన్యం. వారు హద్దు యొక్క సైన్యం అంటే కాపాడతారు. మీరు బేహద్లోని వారు. మీలో కమాండర్లు కూడా ఉన్నారు, జనరల్స్ కూడా ఉన్నారు, లెఫ్టినెంట్ కూడా ఉన్నారు. మనం శ్రీమతం అనుసారంగా రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం మొదలైన వాటి మాట లేదు. మనం శ్రీమతానుసారంగా పూర్తి విశ్వం పైన మళ్ళీ మన దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాం. కల్పకల్పము ఈ పాత్రని అభినయిస్తున్నాం. ఇవన్నీ బేహద్ విషయాలు. ఈ యుద్ధాలలో ఈ విషయాలు ఉండవు. రాజ్యం చేసే విషయం లేదు పాపం వాళ్ళది. తండ్రి సర్వశ్రేష్టమైన వారు. వారిని ఇంద్రజాలకుడు అంటారు, రత్నాకరుడు, జ్ఞానసాగర్లు అంటారు.
తండ్రి మహిమ అపారమైంది. మీరు బుద్ధితో కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మాయ స్మృతిని మరిపిస్తుంది. మీరు డబల్ అహింసక సైన్యం, ఆత్మిక సైన్యం. రాజ్య స్థాపన ఎలా చేయాలి అని మీలో ఆలోచన నడుస్తుంది. డ్రామా తప్పకుండా చేయిస్తుంది. పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఎవరైతే మంచి మంచి పిల్లలు ఉన్నారో వారు పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి. అది ఇంపార్టెంట్. సేవ చేస్తున్నాము, సేవలో 10 మందికి అనైక్యత కనపడితే అదేం సేవ? ఆ సేవ కాదు కదా. ఐకమత్యంగా ఉండాలి, అందరూ కలిసికొని సేవ చేయాలి. ఇది ఇంపార్టెంట్. పరస్పరం సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి. మాయతో మీ యుద్ధం అంత్యం వరకు నడుస్తూనే ఉంటుంది. మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలని కూడా మీకు తెలుసు. లేకుంటే పాత ప్రపంచం వినాశం ఎలా జరగాలి? బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలైన మనం మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపించాలి. ఈ పాత పతిత ప్రపంచం వినాశమై మళ్ళీ భారతదేశంలో జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. దీనికి మీరు నిమిత్తంగా అయ్యారు. కావున పరస్పరం కలుసుకొని మనం సర్వీస్ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం కానున్నది, అందరికీ ఈ సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచించాలి. పరస్పరం కలుసుకోవాలి. ఎంత మనం కలుసుకోకుంటే నా పేరే రావల్లా, నన్నే పొగడల్లా, అందరూ నేనే బాగా సేవ చేస్తానని ఒప్పుకోవాలా అనుకుంటే అంతే. దేహాభిమానంతో కూడిన సేవ ద్వారా ఏం ప్రాప్తి ఉంది? ఏం ప్రాప్తి ఉండదు. పరస్పరం కలుసుకొని సర్వీస్ ఎలా చేయాలి అనేది ఉండాలి. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అవ్వనున్నది, అందరికీ ఈ సందేశాన్ని ఎలా ఇవ్వాలి అనే ఆలోచన ఉండాలి. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్తింటిని కట్టించినప్పుడు పిల్లలకు సంతోషం అవుతుంది కదా. అది హద్దు యొక్క సంతోషం, ఇది బేహద్దు సంతోషం. ఇది పూర్తి విశ్వం గురించిన సంతోషం. నూతన ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచంలో ఉన్నారు కనుక తండ్రి ఎప్పుడు ఎలా వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపిస్తారో తెలియాలి కదా. మనకి కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తెలుసు. బాబా అదే అంటున్నారు. అతి పెద్దవారు తండ్రి, వారి తర్వాత మహారథీలు, ఆ తర్వాత గోడే సవార్ అంటే గుర్రపు సవారీలు, ఆ తర్వాత కాల్బలం, కమాండర్, కెప్టెన్, ఇవన్నీ కేవలం ఉదాహరణగా తెలిపిస్తారు. కావున అందరికీ తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలని పిల్లలు పరస్పరం కలుసుకొని మాట్లాడుకోవాలి. ఇది ఆత్మిక సేవ. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు. మనం సోదరి సోదరులను ఎలా హెచ్చరించాలి, ఎలా వాళ్ళకి చెప్పాలి? పాత ప్రపంచం వినాశం కూడా మీ ఎదురుగా ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మనం సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నామని మీరు అనుభవం చేస్తారు. ఇప్పుడు పురుషోత్తములుగా చేసేందుకు బాబా వచ్చారు. ఇందులో యుద్ధం మొదలైన మాటే లేదు. బాబా వచ్చి చేయిస్తున్నారు, అర్థం చేయిస్తున్నారు. పిల్లలారా, పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనంగా లేరు. పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులుగా ఉన్నారు. సత్యుగంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు అన్ని చిత్రాల సారాన్ని బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో మనుషులు జపతపాలు, దాన పుణ్యాలు మొదలైనవి ఏమేం చేస్తారో వాటి ద్వారా అల్పకాలికమైనది మాత్రమే లభిస్తుంది. నిజమే కదా, వాళ్ళు చేసేది మెటీరియలే కదా, తో భౌతికంగానే లభిస్తుంది. అది కూడా బాబా అంటారు, ఏం సుఖం లభిస్తుంది అంటే కాకెంగిల్తో సమానమైన సుఖం లభిస్తుందంటే అల్పకాలికం. కానీ ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయాలు బుద్ధిలో నిలుస్తాయి. ఇది బాబా అంటారు, భక్తి యొక్క రాజ్యం నడుస్తోంది, జ్ఞానం కొద్దిగా కూడా లేదు. పతిత ప్రపంచంలో ఎలాగైతే ఒక్కరు కూడా పావనమైన వాళ్ళు ఉన్నారో అలా జ్ఞానం కూడా ఒక్కరిలో కూడా లేదు. వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు. మెట్లు కింది దిగుతూనే వచ్చారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇందులో సైన్యం నంబర్ వారుగా ఉన్నారు. ఏ విధంగా అక్కడ సైన్యం నంబర్ వారుగా ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా నంబర్ వారుగా ఉన్నారు. ఇందులో కమాండర్, కెప్టెన్, జనరల్ మొదలైన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. వీరంతా పరస్పరం కలిసి బాబా సందేశాన్ని ఎలా ఇవ్వాలో చర్చించుకోవాలి. సందేశకులు లేదా గురువు ఒక్కరే, బాబా ఒక్కరే. మిగిలినవన్నీ భక్తి మార్గంలోని.
మీరు మాత్రమే సంగమయుగ నివాసులు. ముఖ్యమైన లక్ష్యం ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది. ఎంత బాబా సందేశీ పత్రికల ద్వారా రోజు రోజు చెప్పి ఆ చిత్రాన్ని తయారు చేపించి ఇచ్చినారు. రోజు వచ్చి సందేశీలు చెప్పేవాళ్ళు ఇది ఇట్లుండాలా అని రెక్టిఫై చేసినారు. బాంబేలో తయారు చేపించినారు అన్నయ్య, రమేష్ అన్నయ్య, కాకుబాయ్, నల్లి దీది వాళ్ళ నాన్న ఆర్టిస్ట్ తెలిసింటే వాళ్ళతో తయారు చేపించినారు. అందుకే బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ, త్రినేత్రి కథ, అమర కథ వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథని వినిపిస్తున్నారు. ఇది భక్తి మార్గంలో ఉంది. గడిచిపోయిన విషయాలు, జరిగిపోయిన వాటినే మళ్ళీ మందిరాల తర్వాత నిర్మిస్తారు. ఇప్పుడు శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. తర్వాత భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. సత్యుగంలో శివుని చిత్రం కానీ లక్ష్మీనారాయణ మొదలైన వాళ్ళ చిత్రాలు కానీ ఏవి యథార్థంగా ఉండవు. సత్యుగంలో అసలే ఉండవు, పూజ ఉండదు కదా. భక్తి మార్గంలో యథార్థంగా ఉండవు, పూర్తిగా వేరు. జ్ఞానం పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకు తెలుసు. అందుకే బాబా అంటున్నారు చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. బాబా చెప్తున్నారు ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతోందని పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. సుఖధామ స్థాపనం కోసం బాబా మనకు మళ్ళీ ఆదేశాన్ని ఇస్తున్నారు. అందులో కూడా నంబర్ 1 ఆదేశం, పిల్లలారా పవిత్రంగా అవ్వండి. అందరూ పతితులే కదా, కావున మంచి పిల్లలైన వారంతా పరస్పరం కలుసుకొని సర్వీస్ ఎలా పెంచాలో చర్చించుకోవాలి. అది పేదవారికి సందేశం ఎలా ఇవ్వాలి అని మాట్లాడుకోవాలి. తండ్రి కల్పకృతం వలె వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. రాజధాని స్థాపన అవ్వాలి. ఇలా అర్థం చేయిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందినవారు కాదో వారు అర్థం చేసుకోరు. వినాశకాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి కదా, గాయనం కూడా ఉంది కదా. అట్లా ఈశ్వరుడు మన యజమాని అయినారు కనుక మనం వికారాల్లోకి వెళ్ళరాదు, కొట్లాడుకోకూడదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసి ఇవన్నీ. మన బ్రాహ్మణ ధర్మం అత్యంత శ్రేష్టమైనది. వారు శుద్ర ధర్మానికి చెందినవారు, మీరు బ్రాహ్మణ ధర్మస్థులు. మీరు శిఖ వంటి వాళ్ళు, అంటే పిలక వంటి వాళ్ళు కాళ్ళతో సమానం. శిఖ పైన సర్వశ్రేష్టమైన నిరాకార భగవంతుడు, వారిని కళ్ళతో చూడలేం కనుక విరాట్ రూపంలో బాబా అంటారు బ్రాహ్మణులని శివబాబాని చూపించలేదు, దేవతల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని చూపించారు. ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకొని క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. విరాట్ రూపానికి అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కనుక సరైన చిత్రాన్ని తయారు చేయించాలి. శివబాబాని కూడా చూపించారు, బ్రాహ్మణులను కూడా చూపించారు. మీరిప్పుడు అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమనే సందేశాన్ని ఇవ్వాలి. మీ కర్తవ్యం సందేశం ఇవ్వడం. ఎలాగైతే బాబా మహిమ అపారమైనదో అలా భారతదేశం యొక్క మహిమ కూడా అపారమైనది. మేరా భారత్ మహాన్ హై అంటారు. సో మహోన్నతమైన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అనేది బాబా వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇది కూడా 7 రోజులు ఎవరైనా వింటేనే అర్థమవుతుంది. తీరిక లేదని అంటారు. అరే అర్ధకల్పం మీరు వారిని పిలుస్తూ వచ్చారు భగవంతుణ్ణి, వారిప్పుడు వాస్తవంగా వచ్చారు. చివరిలో తండ్రి రావాలి కదా. అది కూడా మీరు బ్రాహ్మణులే నంబర్ 1 పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. చదువు ప్రారంభం చేసిన వెంటనే నిశ్చయమైపోతుంది. ఎవరినైతే మనం పిలుస్తూ వచ్చామో ఆ ప్రియుడు వచ్చారు. తప్పకుండా ఏదో శరీరంలోనే రావాలి కదా, వారికి తన సొంత శరీరం లేదు. బాబా చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాలను వినిపిస్తాను. ఎవ్వరికీ తెలియదు. ఇది చదువు చాలా సహజం. బాబా ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. నేను మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తాను. కల్పకల్పము మీ వంటి పవిత్రులు, సుఖాన్ని అనుభవించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞాన దానం చేస్తారు. తండ్రి మీకు రత్నాలను దానం చేస్తారు. మీరు ఇతరులకు ఇస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. మీరు మీ తనుమను ధనాలతో శ్రీమతానుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. ఇదెంత శ్రేష్టమైన కార్యం.
మీరు గుప్తమైన సైనికులు. మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నామని, శ్రీమతాధారంగా శ్రేష్టంగా అవుతున్నామని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. కృష్ణుడు ఇలా చెప్పలేడు, అతను రాకుమారుడు. మీరు రాకుమారులుగా అవుతారు కదా, రాకుమారులుగా అవుతాం. సత్య త్రేతాయుగాలలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. అపవిత్ర రాజులు పవిత్ర రాజారాణులైన లక్ష్మీనారాయణని పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గం వారి రాజ్యం నడుస్తుంది. తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గం అయిపోతుంది. ఇది బాబా అన్నారు, ఇది అర్థం చేసుకోవాలి. పగలు రాత్రి లక్షల సంవత్సరాలైతే అర్ధమర్ధం ఉండేందుకు సాధ్యం లేదు కదా. వాస్తవంగా లక్షల సంవత్సరాలైతే దేవతా ధర్మం వాళ్ళైన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి కదా, లెక్కలేనంత మందిగా అయిపోవాలి. ఇప్పుడైతే లెక్క పెడతారు కదా జనాభా, అందరికంటే ఎక్కువ చైనా వాళ్ళది కదా జనాభా. భారతదేశం 3వ స్థానంలో ఉంది అంటారు. ఇది డ్రామా రచింపబడి ఉంది, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. కనుక పరస్పరం కలుసుకుని సేవా ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అండర్లైన్ బాబా ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి, పరస్పరం కలుసుకోవాలి. అంతేగాని నువ్వెందుకు చేస్తానో, నేనెందుకు చేయాలి, ఇక్కడ వీళ్ళెందుకు అక్కడ చేయాలా, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు. సలహా తీసుకోవాలి, మాట్లాడుకోవాలి, చేయాలి. సర్వీస్ చేస్తూ కూడా ఉంటారు. కొత్త చిత్రాలు వెలువడుతూ ఉంటాయి, ప్రదర్శనలు కూడా చేస్తారు. మంచిదే. మరి ఇంకా ఏం చేయాలి? మంచి ఆత్మిక మ్యూజియం తెరవండి. మ్యూజియం సేవ గొప్ప సేవ కదా, లాస్ట్ సేవ అది. అనేక మంది చూసి వెళ్ళి ఇతరులను కూడా పంపిస్తారు. పేదవాళ్ళు కానీ షావుకారులు కానీ ధర్మం చేసేందుకు కొద్దిగా ధనం కూడా తీస్తారు. ధనవంతులు ఎక్కువగా ఇస్తారు. ఇక్కడ కూడా అలాగే కొందరు 1000 రూపాయలు చేస్తే మరికొంతమంది కొంచెం తక్కువ చేస్తారు. కొందరు 2 రూపాయలు కూడా పంపుతారు. 1 రూపాయితో 1 ఇటుకను తీసుకోండి అంటారు. 1 రూపాయిని 21 జన్మల కోసం జమ చేసుకోవడం ఇది గుప్తమైనది. పేదవారి 1 రూపాయి ధనవంతుల 1000 రూపాయలతో సమానం. 1000 ఈ కాలంలో లక్షల కోట్లతో సమానం. పేదవారి వద్ద ఉండేదే కొద్దిగా. పాపం వాళ్ళు ఏం చేస్తారు? లెక్కాచారం ఉంది కదా. వ్యాపారస్తులు ధర్మార్థంగా కొంత కేటాయిస్తారు. ఇప్పుడేం చేయాలి? తండ్రికి సహయోగం చేయాలి. తండ్రి అందుకు ప్రతిఫలంగా 21 జన్మల కోసం ఇస్తారు. బాబా వచ్చి పేదవారికి సహయోగం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచమే ఉండదు, అంతా సమాప్తమైపోతుంది, అంతా మట్టిలో కలిసిపోతుంది. కల్పకృతం వలె స్థాపన తప్పకుండా జరగాల్సి ఉంది. నిరాకార తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, దేహ ధర్మాలన్నింటినీ త్యజించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ఈ బ్రహ్మ కూడా రచనే కదా. బ్రహ్మ ఎవరి కొడుకు? శివబాబా కొడుకు. అతన్ని ఎవరు సృష్టించారు? ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్లను ఎలా సృష్టిస్తారో కూడా ఎవరికీ తెలియదు. బాబా వచ్చి సత్యమైన విషయాన్ని చెప్తున్నారు. బ్రహ్మ కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మ ముఖవంశావళి అనే గాయనం చేయబడుతుంది. భగవంతుడు మనుష్య సృష్టిని ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా. ప్రజల్ని రచించాలంటే ఈ ప్రపంచం సాకార లోకంలోనే ఉండాలి. నేను ఎవరిలో ప్రవేశించానో ఇతను పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. ఇతనిది అంతిమ జన్మ. బ్రహ్మ సృష్టికర్త కాదు, శివబాబా బ్రహ్మ ద్వారా చేయిస్తారు. నిరాకారులు ఒక్కరే సృష్టికర్త. ఆత్మలు కూడా నిరాకారమే. ఆత్మలు అనాది ఆత్మలు. ఆత్మలను ఎవరూ సృష్టించలేదు, రెడీగా ఉన్నాయి అవి. మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? బాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి ఈయన పేరుని మార్చాను. దాదా లేఖరాజు నుండి బ్రహ్మగా. బ్రాహ్మణులైన మీరు కూడా మీ పేర్లు కూడా మార్చారు. బాబా పేర్లు మార్చిన తర్వాత కూడా మాయక వశమైంటే బాబా మార్చేదే వదిలేస్తున్నారు. మీరు రాజరిషులు. ప్రారంభంలో సన్యసించి ఇంటి నుండి బాబా వద్దకు వచ్చేశారు. బ్రహ్మ జతలో ఉంటూ వచ్చారు కనుక పేర్లు మార్చారు. తర్వాత వారిని మాయ ప్రవేశించడంతో చూసి మాలను తయారు చేయడం, పేర్లు పెట్టడం మానేశారు. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మోసం ఉంది. పాలల్లో కూడా మోసమే. సత్యమైన వస్తువులు దొరకవు. తండ్రి విషయంలో కూడా మోసమే. స్వయాన్నే భగవంతుడని చెప్పుకుంటారు.
ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో పిల్లలైనా మీకు తెలుసు. మీలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. ఎవరు ఎలా చదువుకుంటారో, ఎలా చదివిస్తారో, ఏ పదవిని పొందుతారో బాబాకి తెలుసు. మనం తండ్రి ద్వారా విశ్వ కిరీటధారి యువరాజులుగా అవుతున్నామని నిశ్చయం ఉంది. మరి అటువంటి పురుషార్థం కూడా చేసి చూపించాలి కదా. మనం యువరాజుగా అవ్వాలి. 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చాం, మళ్ళీ అలా తయారవుతాం. ఇది నరకం, ఇందులో ఏ సారము లేదు. మళ్ళీ బాబా వచ్చి బండారాన్ని నింపి కాలకంటకాన్ని దూరం చేస్తారు. మీరిక్కడికి బండారాన్ని నింపుకునేందుకు వచ్చారు, బుద్ధి బండారాన్ని జ్ఞానరత్నాలతో. మీరు అందరినీ అడగండి, అమరపురిలోకి కాలుడు రాడు, మృత్యువు రాదు. బండారాన్ని నింపి కాలకంటకాన్ని దూరం చేసేస్తారు. అది అమరలోకం, ఇది మృత్యులోకం. ఇటువంటి మధురమైన మాటలను వినాలి, ఇతరులకు వినిపించాలి. వ్యర్థ మాటలను వినరాదు, వినిపించరాదు. వ్యర్థ మాటలు వినరాదు, టైం వేస్ట్ కదా. అచ్చా मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। सारा తండ్రి విశ్వాధికారులుగా తయారు చేసేందుకు వస్తే చదువుని చదివించేందుకు వచ్చారు. కావున మాకు తీరిక లేదు అని ఎప్పుడు చెప్పకూడదు. శ్రీమతానుసారంగా తనువు మనసు ధనాలని భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో వినియోగించాలి. 2 పరస్పరం చాలా మధురమైన జ్ఞాన మాటలను వినాలి, వినిపించాలి. తండ్రి ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి, చెడు ఆలోచనలు చెయ్యకండి, చెడు వినకండి, చెడు కర్మలు చేయకండి. వరదానం: హద్దు యొక్క సర్వ కోరికలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకుని కోరికలను జయించే జగజ్జీతులుగా కండి. కామ వికారం యొక్క అంశం హద్దు కోరికలు. కామన అంటే వస్తువుల కోరిక, వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులు, సంబంధాల నిభాయించడంలో, సేవా భావనల్లో హద్దు కోరికల భావము ఉంటుంది. కామ వికారం యొక్క అంశము వస్తువులపైన కోరికుంటుంది, వ్యక్తులతో హద్దు ప్రాప్తుల యొక్క కోరికుంటుంది, సంబంధాలు నిభాయించడంలోనూ కోరికుంటుంది, నేను ఇంత ఇస్తే అంత అలా అని. సేవా భావనలలో కూడా హద్దు కోరికుంటుంది, ఈడ సేవ చేస్తే ఇది లభిస్తుంది. ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా వస్తువు పట్ల విశేషమైన ఆకర్షణ కలిగి ఉండడం, కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అనడం కూడా కామ వికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తమవుతుందో అప్పుడు వారిని జగజ్జీతులు అని అంటారు. స్లోగన్: హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయాభిరాముడైన తండ్రి యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా కండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకోండి, శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కండి. మనస్సు ఏదైతే స్వయం ఒక సూక్ష్మ శక్తిగా ఉందో అది కంట్రోల్లో ఉండాలి, అనగా అది ఆజ్ఞానుసారంగా పనిచేయాలి. అప్పుడు పాస్విద ఆనర్గా లేదా రాజ్యాధికారులుగా అవుతారు. బాబా అంటున్నారు, సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చెయ్యండి. స్టాప్ అని అంటూనే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. సేవ చేయాలని అనుకుంటూనే సేవలో నిమగ్నం అయిపోవాలి. పరంధామం గురించి అనుకుంటూనే పరంధామంలో చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ శక్తిని పెంచుకోండి, మనస్సుని కంట్రోల్ చేసే శక్తిని పెంచుకోండి అంటున్నారు బాబా. మీ మనస్సు అనుసారంగా నడవాలి, అప్పుడే పాస్విద్ ఆనర్గా రాజ్యాధికారిగా అవుతారు. సంకల్ప శక్తి గురించి ఈ నెల వ్యక్త సూచన కదా, దానికోసం బాబా అంటున్నారు సంకల్పాలను స్టాప్ చేయాలంటేనే స్టాప్ అయిపోవాలా, సేవలో నిమగ్నం అయిపోవాలా. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి వెళ్ళిపోవాలా. అటువంటి కంట్రోలింగ్ శక్తిని పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.